హాయ్ ఫ్రెండ్స్, తిరుపతిలో ఉన్న ఐఐటీ నుంచి చాలా రకాల ఉద్యోగాలు విడుదలయ్యాయి. చాలా మంది ఈ నోటిఫికేషన్‌కి ఏ విధంగా అప్లై చేయాలో తెలియక వదిలేస్తూ ఉన్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలలో ఎక్కువ పోస్టులు ఎక్స్‌పీరియన్స్ మీద విధులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇదొక చాలా మంచి అవకాశం. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్మీడియేట్ చదివిన వాళ్ళకు, డిగ్రీ చదివిన వాళ్ళకు, బీటెక్ చదివిన వాళ్ళకు, పీజీ చదివిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి అప్లై చేసుకునే విధంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫీల్డ్ వరకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీ అప్లికేషన్స్ ఏ విధంగా సెండ్ చేయాలి అనేది నేను క్లియర్‌గా చెప్తాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అప్లై చేసే ప్రాసెస్ వీడియో చేయమంటారా చెప్పండి. అది కూడా ఏ విధంగా అప్లై చేయాలి అనే వీడియోను కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి యూట్యూబ్‌లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే మేజర్‌గా ఇందులో ఉన్నటువంటి పోస్టులకు సాలరీ ఎంత ఉంటుందంటే రూ. 20,000 సాలరీ ఇచ్చే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్‌గా రిలీజ్ అయింది. ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్ అని ఏం లేదు. ప్రతి క్యాస్ట్ వాళ్ళకి కూడా ఇందులో పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోస్టులకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంటు, సెంట్రల్ ఎక్సలెన్స్ డిపార్ట్‌మెంటు, సెంట్రల్ లైబ్రరీ, సెంట్రల్ వర్క్‌షాపు, కెమికల్ ఇంజినీరింగు, కెమిస్ట్రీ ఈ విధంగా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సెంటరు, ఫిజికల్ ఎడ్యుకేషను. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే విధంగా పోస్టులను అయితే రిలీజ్ చేశారు. హెల్త్ సెంటర్‌కి సంబంధించి జీఎన్ఎం చదివిన వాళ్ళు, ఫార్మసీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు జీఎన్ఎం చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని పోస్టులకు బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 10+2 చేసిన వాళ్ళు కూడా ఇంటర్మీడియేట్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, బీఎస్సీ ఫిజిక్స్‌లో బీఎస్సీ చేసిన వాళ్ళు సో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అంటే డిగ్రీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్‌గా ఉన్నవాళ్ళు, అదేవిధంగా లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇందులో పోస్టులను అయితే రిలీజ్ చేస్తూ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్‌సైట్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. మీరు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి ఇంకా టైం అయితే ఉంది. ఈ నెల 28వ తేదీ వరకు కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి వాళ్ళు టైం అయితే ఇచ్చారు. ఇచ్చినటువంటి టైంలోనే మీరు కంపల్సరీగా నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీరు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఎన్ఏటిఎస్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ గూగుల్ ఫామ్‌లో మీరైతే అప్లోడ్ చేయాలని ఇచ్చారు. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి పీడిఎఫ్‌లోనే ఇక్కడ స్టెప్ 2లో క్లిక్ హియర్ అని ఉంది. ఫస్ట్ మీరు ఎన్ఏటిఎస్ వెబ్సైట్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అనేది తెలియకపోతే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను చెప్తాను ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలో. తర్వాత వచ్చేసి మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది వీళ్ళకి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్స్‌లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఒక్కొక్క క్యాండిడేట్ వచ్చి ఒక్క అప్లికేషన్ సెండ్ చేయాలి. ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ కన్నా ఎక్కువ చేస్తే రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీకు ఈమెయిల్ ద్వారా వాళ్ళైతే సెండ్ చేస్తారు. మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ ద్వారా మీకు సెండ్ చేస్తారు. మీరు డైరెక్ట్‌గా వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఎవరికైతే అప్లై చేసిన వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే మీ దగ్గర ఏమేం డాక్యుమెంట్స్ అనేది ఉండాలి, మీరు అప్లై చేసుకునే టైంలో కానీ మీరు వెళ్ళే టైంలో కానీ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి వీళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రతి ఒక్కరికి కంపల్సరీగా సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి. ఒకవేళ మీరు బీటెక్ మీద అప్లై చేసినా కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. దానిపైన సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి. ఇంకా మీకు సంబంధించినటువంటి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఆధార్ కార్డ్స్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది మెడికల్ సెంటర్లోకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ, పాన్ కార్డు ఇవన్నీ కూడా క్యారీ చేసి మీరైతే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. వీరైతే అప్లై చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్ ట్రైనింగ్‌షిప్ ప్రోగ్రామ్స్ అంటే ఇవి కూడా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇవి. మీరు ఇది చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ పడ్డప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ఉంటుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్‌గా మీకు పర్మనెంట్ పోస్టులు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ 1 ఇయర్‌లో కూడా రూ. 20,000 స్టైఫండ్ ప్రతి నెల 20,000 మీకు సాలరీ లాగా వస్తుంది. ఓకే, ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. థాంక్ యూ.